ఓం నమః శివాయ. చౌటుప్పల్లో కొలువై నిత్యము భక్తులచే నీరాజనాలు అందుకుంటున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామి ఎదురుగా దర్శనమిచ్చేవాడు నందీశ్వరుడు. ఆ మహాదేవుని కోసం ఘోరమైన తపస్సు చేసి కనురెప్పపాటు కూడా వృధా కాకుండా సేవ చేసుకునే భాగ్యాన్ని స్వామికి వాహనంగా ఉండేలా వరం పొందిన నందీశ్వరుడు శిలారూపునిగా భక్తులకు దర్శనమిస్తాడు. మహామహిమాన్విత క్షేత్రమైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తాండూరు నుండి వచ్చిన బి రఘుగోపాల్ రెడ్డి సరళా దంపతులు శివయ్య సేవలో తరించి అభాగ్యులను ఆదుకున్నారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకొని వారి పేర్లపై, కుటుంబ సభ్యులందరి పేర్లపై, వారి గోత్రనామంపై ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. విజయాభయారోగ్యేశ్వరి పరమేశ్వరి శ్రీమన్మహశ్రీ పుణ్యలింగేశ్వర స్వామినః దివ్య అనుగ్రహ సంపూర్ణ కరుణ కటాక్షణ వీక్షణః ఫలా సిద్ధ్యర్థం యథాశక్తి అభిషేక పుష్ప పూజామహం కరిష్యే. పుణ్యలింగేశ్వర స్వామినే నమః. దంపతులిద్దరూ శ్రీ పుణ్యలింగేశ్వరుని అభిషేక సేవలో పాల్గొని ఆధ్యాత్మిక తృప్తి పొందారు. అనంతరం హోమగుండం వద్దకు చేరుకుని హోమంలో నవధాన్యాలు, నెయ్యి పోసి నమస్కరించుకున్నారు. ఓం భూ స్వః, ఓం భువ స్వః, ఓం శువ స్వః, ఓం మహ స్వః. యాగమనంతరం కొత్త అనుభూతితో అర్చకులు ఇచ్చిన ఇటుకలను తీసుకొని ఆశ్రమ ప్రాంగణంలో నిర్మిస్తున్న నూతన శివాలయ నిర్మాణ పనుల్లో భాగమై ఇటుక సాయం చేసి పుణ్యకార్యంలో భాగమయ్యారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తులు బి రఘుపాల్ రెడ్డి, సరళా దంపతులు వారి కుమారుడు బసంత్ రెడ్డి గారిని భాగం చేస్తూ శివపుత్రుల జీవితకాల నిత్యాన్నదానం నిమిత్తం విలువైన సాయం చేసి అనాథుల పాలిట దేవుళ్ళయ్యారు. అదేవిధంగా ఉన్నత మహోన్నత రీతిలో నిర్మిస్తున్న నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం సాయం చేసి ఆదిదేవుని కృపకు పాత్రులయ్యారు. మతిస్థిమితం కోల్పోయిన అభాగ్యులకు హృదయపూర్వకంగా సాయమందించిన సేవామూర్తి రఘుగోపాల్ రెడ్డి గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులతో అనంతమైన కీర్తి ప్రతిష్టలు లభించాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. నా పేరు రఘుపాల్ రెడ్డి, మా వైఫ్ పేరు సరళ, మా బావ పేరు బసంత్ రెడ్డి. మాకు ఈడ వచ్చింది చాలా సంతోషంగా అనిపించింది. ప్రతి ఒక్కటి మా కళ్ళారా చూసినాం మేము. హాస్పిటల్ కానీ అదే మాకు చాలా నచ్చింది. మాకు అందుకు మా వంతు మా సాయం మేము అందించాలనుకున్నాము, అందించినాము. అది నాకు నిజంగా ఈ ప్లేస్ చూసి చాలా సంతోషంగా అనిపించింది. ముచ్చటైన ప్లేస్గా మనం చెప్పగలిగాము. ఆర్ఫన్ ఎవరు లేని వాళ్ళ గురించి ఇంత సేవ చేస్తున్నారంటే అది నిజంగా ఒక పెద్ద ఇదే. ఇంతే మేము చెప్పదలుచుకున్నాము. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః.